పెద్ది ఈ సినిమా రిలీజ్ అవ్వాలని చాలా రోజులుగా కోరుకున్న జనాలు హ్యాపీగా సినిమా రిలీజ్ అయ్యింది, చూశారు కూడా. కానీ ఇక్కడ రామ్ చరణ్ సినిమా కాబట్టి టికెట్ రేట్ కొంచెం ఎక్కువగా ఉన్నా సరే సినిమా చూశారు. కానీ అసలు తెలంగాణ, ఏపీలో మల్టీప్లెక్స్లో టికెట్ రేట్స్ ఎంతున్నాయో తెలుసా? అందుకే తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు అంశం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. కొత్త సినిమా విడుదలకు ముందు టికెట్లు రేట్లు పెంచాలా వద్దా అనే ప్రశ్న ప్రతి పెద్ద సినిమా విడుదల సమయంలో తెరపైకి వస్తుంది. నిర్మాతలు భారీ బడ్జెట్తో సినిమాలు నిర్మిస్తున్నామని మొదటి రోజుల్లోనే ఎక్కువ వసూలు సాధించడం ద్వారా పెట్టుబడిని తిరిగి పొందాలని భావిస్తుంటే, ప్రేక్షకులు మాత్రం ఇప్పటికే ఉన్న టికెట్ ధరలే ఎక్కువగా ఉన్నాయని, మళ్లీ అదనపు భారాన్ని మోయడం సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు వర్గాల మధ్య ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, వాటిపై న్యాయస్థానాల జోక్యం కారణంగా ఈ వ్యవహారం ఎడతెగని వివాదంగా మారిపోయింది. ఇటీవల కాలంలో తెలంగాణలో దాదాపు ప్రతి పెద్ద సినిమాకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నిర్మాతలు టికెట్ ధరలు పెంచేందుకు ప్రభుత్వాన్ని ఆశ్రయించడం, ప్రభుత్వం ప్రత్యేక జీవోలు జారీ చేసి అనుమతులు ఇవ్వడం, ఆ తర్వాత కొందరు ప్రేక్షకులు లేదా సామాజిక కార్యకర్తలు కోర్టును ఆశ్రయించడం, హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తడం పరిపాటిగా మారిపోయింది. దీంతో సినిమా విడుదల కంటే టికెట్ రేట్ల వివాదమే ఎక్కువ చర్చనీయాంశంగా మారుతోంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన మనశంకర వరప్రసాద్ గారు సినిమా సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆ చిత్రానికి టికెట్ ధరల పెంపుపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో కొత్త సినిమాలకు ధరలు పెంచాలంటే నిర్మాతలు కనీసం 90 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. చివరి నిమిషంలో దరఖాస్తులు స్వీకరించి ప్రత్యేక అనుమతులు ఇవ్వడం సరైన విధానం కాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ ఆదేశాలపై స్టే పొందేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ఇకపై ప్రభుత్వం కూడా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తుందేమోనని చాలా మంది భావించారు. అయితే పరిస్థితి మళ్లీ అదే దారిలోకి వెళ్లినట్లు కనిపిస్తుంది. ఇటీవల విడుదలైన పెద్ది సినిమాకు తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతులు ఇవ్వడం మరోసారి వివాదానికి కారణమైంది. ఈ సినిమాకు ప్రత్యేక జీవో జారీ చేసి ప్రీమియర్ షోల టికెట్ ధరను 600 రూపాయలుగా నిర్ణయించారు. అంతేకాకుండా విడుదలైన తొలి రోజు నుంచే 10వ రోజు వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ పై 100 రూపాయలు అదనంగా, మల్టీప్లెక్స్లలో 125 రూపాయలు అదనంగా వసూలు చేసేందుకు అనుమతి ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల మేరకు థియేటర్లలో అదే ధరలు అమల్లోకి వచ్చాయి. ప్రేక్షకులు కూడా ఇష్టమైన హీరో సినిమా కావడంతో ఎక్కువ ధరలు చెల్లించి సినిమాను వీక్షించారు. కానీ ఈ వ్యవహారం ఇక్కడితో ఆగలేదు. టికెట్ ధరల పెంపుపై తాజాగా కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలవడం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ పిటిషన్లో పేర్కొన్న అంశాలు ప్రస్తుతం చర్చకు కేంద్ర బిందువుగా మారాయి. జీవో 151ను పక్కన పెట్టి ఈ నెల 2వ తేదీన పెద్ది సినిమా కోసం ప్రత్యేక జీవో జారీ చేశారని పిటిషనర్ ఆరోపించారు. జనవరిలో హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలకు విరుద్ధంగా ఈ నిర్ణయం తీసుకున్నారని, ఈ చర్య కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని పిటిషన్లో ఆరోపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. టికెట్ ధరల పెంపుకు సంబంధించిన జీవోపై వివరణ అవసరమని భావించిన న్యాయస్థానం ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు స్పందనను గమనిస్తే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా తలెత్తుతున్న ప్రశ్న ఒక్కటే: హైకోర్టు పదే పదే స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు మళ్లీ ప్రత్యేక జీవోలు జారీ చేస్తుంది? కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసిన తర్వాత కూడా అదే విధానాన్ని కొనసాగించాల్సిన అవసరం ఏమిటి అనే సందేహాలు సాధారణ ప్రేక్షకుల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నిర్మాతల వాదన కూడా పూర్తిగా కొట్టిపారేయలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. స్టార్ హీరోల పారితోషికాలు, సాంకేతిక నిపుణుల ఖర్చులు, విజువల్ ఎఫెక్ట్స్, ప్రమోషన్ వ్యయాలు కలిపి ఒక సినిమా కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి. అందుకే ప్రారంభ రోజుల్లోనే ఎక్కువ వసూలు సాధించాలనే ఉద్దేశంతో టికెట్ ధరల పెంపు కోరుతున్నామని నిర్మాతలు చెబుతున్నారు. కానీ ప్రేక్షకుల కోణంలో చూస్తే పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలోని మల్టీప్లెక్స్ థియేటర్లలో సాధారణ టికెట్ ధర 295 రూపాయల వరకు ఉంది. దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కుటుంబంతో కలిసి సినిమా చూడాలంటే ప్రయాణ ఖర్చులు, ఆహార వ్యయం కలిపి 1000 రూపాయలు ఖర్చవుతున్నాయి. అలాంటప్పుడు మళ్లీ 125 రూపాయలు అదనంగా పెంచడం మధ్యతరగతి ప్రేక్షకులకు మరింత భారంగా మారుతుంది. ప్రత్యేకంగా నలుగురు
6 సభ్యుల కుటుంబం ఒక మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలంటే టికెట్లకే 1000 రూపాయలకు పైగా ఖర్చవుతుంది. దీనికి పార్కింగ్, తినుబండారాలు కలిపితే ఆ మొత్తం మరింత పెరుగుతుంది. దీంతో చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లే బదులు ఓటీటీ విడుదల కోసం ఎదురు చూడడం ప్రారంభించారు. ఇది దీర్ఘకాలంలో థియేటర్ల వ్యాపారానికే నష్టం కలిగించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారం ఇప్పుడు నిర్మాతలు, ప్రభుత్వం, న్యాయస్థానాలు, ప్రేక్షకుల మధ్య సున్నితమైన అంశాలుగా మారింది. ఒకవైపు సినిమా పరిశ్రమ అవసరాలు, మరోవైపు సాధారణ ప్రేక్షకుల ఆర్థిక పరిస్థితులు, ఇంకోవైపు కోర్టు నిర్దేశించిన నిబంధనలు ఉన్నాయి. ఈ 3 అంశాల మధ్య సమతుల్యత పాటించేలా ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం బలపడుతోంది.